ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇటీవల పర్యటనలో కనబరిచిన అపారమైన ప్రజాదరణ దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో ఒక కొత్త చర్చ మొదలైనట్లుగా అనిపిస్తుంది. లక్షలాది మంది జనం ముఖ్యమంత్రిని చూసేందుకు తరలివచ్చిన తీరు అధికార పక్షంలో కాక కేంద్ర పెద్దలలో కూడా ఆశ్చర్యాన్ని, ఆసక్తి కలిగించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వేరే విధంగా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న మాస్ ఫాలోయింగ్ తగ్గలేదనేది, అది మరింత బలోపేతమైందనే సంకేతాలు ఢిల్లీ పీఠానికి చేరాయంట. ఇది దక్షిణాది రాజకీయాలపై కేంద్ర దృష్టిని మళ్లించేందుకు కారణమవుతుందనే ఒక వాదన బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంతటి జనసందోహం కనిపించడం, ముఖ్యంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో మద్దతు లభించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం జాతీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావం ఇప్పటికీ బలంగా ఉందనడానికి ఈ సభలే నిదర్శనమని వైసీపీ శ్రేణులు బలంగా వాదిస్తున్నాయి. ఈ ప్రజాకర్షణ దృష్టిలో పెట్టుకుని కేంద్రంలోని కొందరు కీలక నేతలు ఆయనతో సఖ్యత పెంచుకోవడానికి ముందొస్తున్నారని రాజకీయ వర్గాలు గుసగుసలు వినిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో తమ పట్టును మరింత పెంచుకోవాలని భావిస్తున్న కేంద్రం బిగ్గులు జగన్లోని ఓ పొటెన్షియల్ను విస్మరించకపోతున్నారని వైసీపీ అనుకూల మీడియా అంటుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని కీలక వ్యక్తులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని త్వరలోనే ఢిల్లీకి రావాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పర్యటన అతి త్వరలోనే ఉంటుందని, కేంద్ర హోంమంత్రి లేదా ప్రధానమంత్రి ప్రత్యేక భేటీ ఉంటుందని జగన్ సపోర్టర్లు అంటున్నారు. ఈ సమావేశం కేవలం రాజకీయ మర్యాద కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిధులు లేదా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం గురించి చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ ఢిల్లీ పర్యటన వెనుక కేవలం రాష్ట్ర ప్రయోజనాలే కాకుండా జాతీయ రాజకీయాల్లో భవిష్యత్తులో చోటు చేసుకోబోయే సమీకరణాల గురించి కూడా మాట్లాడే అవకాశం లేకపోలేదనే అనుమానాలు ప్రతిపక్షాల నుండి వ్యక్తమవుతున్నాయి. జగన్కు లభిస్తున్న ఈ అసాధారణ ప్రజా మద్దతు చూసి కేంద్ర ప్రభుత్వం ఆయన వైపు మొగ్గు చూపుతుందనే భావన బలంగా నాటుకుపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఏమైనా కీలక బిల్లులు లేదా నిర్ణయాల సమయంలో వైసీపీ మద్దతు అవసరం ఉంటుందనే ముందస్తు ఆలోచనతోనే ఈ సానుకూల వాతావరణం కల్పించబడుతుందని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతల్లో ఎవరికి దక్కని ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డికి లభిస్తుందనే మాట వినిపిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై పెద్ద ప్రభావం చూపవచ్చని భావించబడుతుంది.